బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశంలో రసాభాస్ జరిగింది. మేయర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో బల్దియాలోని అన్ని సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్ చేశారు. కనీసం 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశంలో రసాభాస్ జరిగింది. మేయర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో బల్దియాలోని అన్ని సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కనీసం 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశంలో రసాభాస్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ప్రియాంక, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొనసాగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అయితే ప్రస్తుతం ముగిసిందని చెప్పొచ్చు. ఏదైతే అఖిలపక్షానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు అంటే 7 నెలలు అవుతున్నా జీహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం మీద మాత్రం ఇప్పటికే ఇటు కార్పొరేటర్లు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సమావేశం నిర్వహణ మీద అయితే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీజేపీ, ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో ఏం చర్చించారు ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. సో చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావన వచ్చాయి? డెఫినెట్గా ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి అందరు కార్పొరేటర్లు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 1 లక్ష వరకు ఉండే జనాభాకి సమస్యలు కూడా అదేవిధంగా ఉంటాయి. కాబట్టి జనరల్ బాడీ మీటింగ్లో మాత్రమే ఈ యొక్క సమస్యల గురించి మనం చర్చించడం జరుగుతుంది. పరిష్కార దిశగా కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి జనరల్ బాడీ మీటింగ్ తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలనేది మేము గతంలో నుండి చెప్తున్నాం. అయినా ఇప్పటి వరకు నిర్వహించడం లేదు. ఈ యొక్క జనరల్ బాడీ వెంటనే నిర్వహించి ఈ యొక్క సమస్యల గురించి చర్చించాలి. ఎందుకంటే మనకు సెవరేజ్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా నీటి సమస్య కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, పార్కుల సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దాదాపుగా చాలామంది కాంట్రాక్టర్స్ కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వం చాలా వరకు ఈ ఫండ్స్ని అన్నింటిని కూడా మిస్యూజ్ చేయడం వల్ల కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మనం మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈరోజు మొత్తం కూడా మనం జీరో అంటే మైనస్లో వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దీని అంతటి కూడా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క డిప్యుటేషన్ పైన కొనసాగుతూ లక్షల జీతాలు తీసుకునేటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదేవిధంగా చాలా పెద్ద కాంట్రాక్ట్స్కి వారి అప్పనంగా వారి కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసి ఈ యొక్క జిహెచ్ఎంసీ డబ్బును వృధా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేయాలని చెప్పి కోరడం జరిగింది. ప్రస్తుతంతో పాటు మాట్లాడి విజయారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే దాదాపు 7 నెలలు అవుతున్నా కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి, ఓవైపు ప్రభుత్వమే నిర్వహించకుండా అడ్డుపడుతుందంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆరోపిస్తారు. సో దీనికి ఏం చెప్తారు? ఒకటి, ముందు ప్రభుత్వం హయాంలో జిహెచ్ఎంసీని ఒక నిధిగా వాడుకున్నారు. కానీ జిహెచ్ఎంసీ అంటే కనీస సౌకర్యాలు ప్రజలకు అందించే సంస్థ అన్నది కూడా మర్చిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జిహెచ్ఎంసీని బీఆర్ఎస్ తీసుకొని అప్పుల కుప్పగా మార్చిన ఆ ప్రయాణ దిశ మనమందరం చూడొచ్చు. అధికారులను కొంతమందిని వాళ్ళ ఏళ్ల నుంచి డిప్యుటేషన్ల మీద అక్కడే పెట్టి వాళ్ళని జలగల లెక్క జిహెచ్ఎంసీలో ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా కూడా పెద్దవాళ్ళ సైడ్ డైవర్ట్ చేయడానికి వీళ్ళని వాడుకొని మొత్తం కూడా కుప్ప కూల్చిన జిహెచ్ఎంసీని ఈరోజు అధికారి మార్పిడి రాగానే ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. మేయర్ గారు పిలిచి అందరు కార్పొరేటర్స్ని జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి మీ సజెషన్స్ ఏంది, మనం ఎట్లా చేద్దామని పిలవడము చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే మేయర్ ఇంకా కమిషనర్ కలిసి నిర్వహించాల్సిన జనరల్ బాడీ మీటింగ్కి వాళ్ళ మధ్యలో పొంతన లేకుండా ఈరోజు కార్పొరేటర్ల మీద వేసి తప్పించుకునే పరిస్థితి. మేము ఒకటే తెలియజేస్తున్నాము, మొత్తం అన్నీ కూడా కుప్పకూలినది
ప్రతి ఒక్క సంస్థ కుప్పకూలినట్టు జిహెచ్ఎంసీ కూడా కుప్పకూలింది 10 ఏళ్లలో. ఈ ప్రజాపాలన ఎలాగైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎలాగైతే తీసుకొచ్చి అన్నిటినీ కూడా దారిలో పెడుతున్నారు, జిహెచ్ఎంసీని కూడా అదే దారిలో పెడతారు. డెఫినెట్గా ఇక్కడ నుంచి ప్రజల కోసం జిహెచ్ఎంసీ పాలన అవుతుంది, అధికారుల కోసం కానీ అధికారంలో ఉన్న వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం పాలన ఇచ్చేటట్టు మా వంతు కృషి. మేము డెఫినెట్గా ఏదున్నా కానీ రెజల్యూషన్ పాస్ చేయాలన్నా కానీ జిహెచ్ఎంసీ బడ్జెట్ కోసం ప్రభుత్వం అడగాలన్నా కానీ దానికి మేము సానుకూలంగా స్పందిస్తాము. ఎందుకంటే ఇది ఒక ఇంత జనాభా ఉన్న దానికి జిహెచ్ఎంసీయే మెయిన్ సేవలు అందించడానికి. ఈరోజు పరిస్థితి చూస్తే ఒక స్ట్రీట్ లైట్ కూడా రిప్లేస్ చేయలేని దారుణమైన పరిస్థితి నుంచి మళ్ళీ నిండుకుండగా జిహెచ్ఎంసీ మారడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతాయని, దానికి అన్ని పార్టీ కార్పొరేటర్లు కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ని ఒక మంచి పాజిటివ్ డిస్కషన్గా ఒక వేదికగా చేసుకోవాలని కోరుతూ, ఎందుకంటే చరిత్రలో చూసాం మనం అధికారులని అడ్డం పెట్టుకొని ఆన్సర్లు ఇవ్వకుండా కౌన్సిల్ని క్లోజ్ చేసిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చరిత్రలో ఎక్కడ లేని విధంగా చూసాం. అట్లా అధికారులను ప్రోత్సహించి ఇప్పుడు అధికారులు మాటలు వింటలేరని వేరేల మీద లేకపోతే ప్రభుత్వం సహకరిస్తలేని చేయి మీద వేసేయడం తప్పు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అన్నింటినీ దారిలో పెట్టినట్టు జిహెచ్ఎంసీని కూడా దారిలో పెడతారు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా 2 సార్లు ఎంపీగా వచ్చి కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు కాబట్టి ఎట్లా అవుతుంది ఏందనేది అవగాహన ఉన్నవాళ్ళు జిహెచ్ఎంసీని మళ్ళీ నిండుకుండగా తీసుకొచ్చే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాము. అదర్ కార్పొరేటర్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రజల సమస్యని సాల్వ్ చేసే వేదికగా పెట్టుకుందాం, తూతూ మంత్రంగా కాదు. ప్రస్తుతం అంత పాటు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా దీని మీద మీరు చాలా రోజుల నుంచి మేయర్ని కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు ప్రధానంగా ఏ సమస్యలు తీసుకొచ్చారు? కొంత మేయర్కి మీకు మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏం జరిగింది ప్రధానంగా? అంటే ఒకటే, ఈరోజు అఖిలపక్ష సమావేశంలో మేయర్ గారిని ఒకటే ప్రశ్న అడిగినాం. మేము భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా అన్ని పార్టీ కార్పొరేటర్లుగా ఒకటే ప్రశ్న అడిగినాం. మీరు 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల మీద చర్చ జరపాలా లేదా? ఈ రూల్ కూడా తెలియకుండా మీరు మేయర్ ఎట్లా ఎదిగారు? మీరు ఏ విధంగా మీరు మేయర్ సీట్లో కూర్చొని ఉన్నారు? మీరు దీని మీద సమాధానం చెప్పాలంటే మేయర్ గారు ఒకటే చెప్పినారు, కమిషనర్ గారు సహకారణ లేకపోవడం మూలంగా ఈ తప్పిదం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గత 15 రోజుల క్రితం కార్పొరేటర్లు అందరం వచ్చి కౌన్సిల్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయాలి, పెట్టి ప్రజా సమస్య మీద చర్చించాలని చెప్పి చెప్తే కానీ మీకు మింగుడు పడలేదు. ఆఖరికి మా కార్పొరేటర్ అయినటువంటి శవన్ గారు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శవన్ గారు హైకోర్టుకు వెళ్ళడంతో మీరు స్పందించి ఈరోజు అఖిలపక్ష సమావేశం పెట్టి కమిషనర్ మీద మరి తప్పు కమిషనర్ది అంటున్నారు. మరి డిసెంబర్ 1st వీక్లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు డిసెంబర్ 1st వీక్ తర్వాత కౌన్సిల్ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యల మీద చర్చించాలనే ఆలోచన మీరు మేయర్ గారు ఎందుకు రాలేదంటే ఆమె ఒకటే చెప్తున్నది, కమిషనర్ గారికి ప్రతి 2 రోజులకోసారి డిసెంబర్ 1st వీక్ నుంచి మేము అడుగుతానే ఉన్నాం కానీ డిసెంబర్ 2 నెలలు టైం పాస్ చేసిన కమిషనరు మమ్మల్ని మేయర్గా తప్పుదోవ పట్టించండు కమిషనర్ గారు అని చెప్పి మేయర్ గారు చెప్పడం జరిగింది. కానీ మేము ఒకటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. మేము అఖిలపక్ష సమావేశంలో కూడా ఒకటే చెప్పినాం, ప్రజా సమస్యల మీద చర్చించాలి, ఏకపక్షంగా కాకుండా గతంలో ఏకపక్షంగా కేవలం మీరు చర్చించుకొని మీరు ఏ విధంగా చర్చ చేయాలనుకున్నారో ఆ విధంగా చర్చ చేసి 2 గంటలు 3 గంటలు ఒక చర్చ ముగించారు, కౌన్సిల్ సమావేశం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అట్లా కాకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం, పార్టీలకు అతీతంగా చర్చ జరగాలి, మెయిన్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వాటి మీద చర్చ చేసి ఖచ్చితంగా ప్రజా సమస్య. మీరు కోర్టు మెట్రిక్ కూడా ఎక్కారు, ఇప్పటికీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. సో ఏం కోరుకుంటారు? షార్ట్ కట్, ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి, అవినీతి అధికారులపైన చర్య ఉండాలి, కౌన్సిల్లో తీర్మానాలు జరగాలి, ఇంకా జనరల్ బాడీ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని మాత్రము ఏదైతే ప్రతి 7 నెలలకు ఒకసారి అంటే ఆ 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి సమావేశాన్ని 7 నెలలు అవుతున్నా కూడా నిర్వహించకపోవడం మీద మాత్రం ఇటు అఖిల పక్షానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. హైదరాబాద్ నగరంలోని సమస్యల మీద ఎలాంటి ఏదైతే ఎక్కడ కూడా సమస్యలు కూడా పరిష్కారం జరగట్లేదు కాబట్టి తక్షణమే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలంటూ కూడా ఏదైతే అఖిల పక్షం మీటింగ్లో అయితే కార్పొరేటర్లు అందరూ కూడా డిమాండ్ చేసినట్టు